హలో గైస్! 'ఐకాన్ స్టార్ లెజెండ్' 'పుష్ప 2' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఎవరు అందుకోలేని హైట్స్‌ని అయితే 'పుష్ప 2'తో అల్లు అర్జున్ అందుకున్నారు. ఈ సినిమాకి నార్త్‌లో ఆడియన్స్ అయితే బ్రహ్మరథం పట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ చిత్రానికి డీసెంట్ వసూళ్లు అక్కడక్కడ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఖాతాలో వరుసగా రికార్డులు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా థర్డ్ హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న ఇండియన్ మూవీగా ఈ చిత్రం అయితే గుర్తింపు తెచ్చుకుంది. అలాగే హిందీలో కలెక్షన్ పరంగా నంబర్ 1 స్థానాన్ని ఈ చిత్రం అయితే కైవసం చేసుకుంది. హిందీలో 'ఆర్ఆర్ఆర్' తర్వాత అత్యధిక కలెక్షన్ అందుకున్న చిత్రం 'పుష్ప 2'గా నిలిచింది. ఇకపోతే 'బాహుబలి 2' పేరు మీద ఉన్న రికార్డులను కూడా ఈ చిత్రం బ్రేక్ చేసింది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా భారీ కలెక్షన్ ఈ చిత్రం అయితే కొల్లగొట్టింది విశేషం. ఇకపోతే 2024లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌గా ఈ మూవీ అయితే నిలిచింది. ఇదిలా ఉంటే 'పుష్ప 2' ఖాతాలో మరొక రికార్డు కూడా చేరింది. బుక్ మై షోలో అత్యంత టికెట్లు అమ్ముడైన ఏకైక ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఏకంగా 18 మిలియన్ టికెట్లను బుక్ మై షో ద్వారా ఈ సినిమా కోసం బుకింగ్ చేసుకున్నారని మేకర్స్ అయితే అఫీషియల్‌గా ప్రకటించారు. అలాగే ఈ సినిమాకి 15,000 కోట్ల గ్రాస్ కలెక్షన్ కూడా క్రాస్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అదే జరిగితే 'బాహుబలి 2' కలెక్షన్‌కి ఇంకా 120 కోట్ల దూరంలోనే ఉందని అర్థమవుతుంది. ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్ రికార్డ్‌ని ఈ చిత్రం బ్రేక్ చేస్తే తర్వాత 'దంగల్'ను కూడా క్రాస్ చేసే ఛాన్స్ ఉందని మాటలైతే వినిపిస్తున్నాయి. ఈ చిత్రం తర్వాత జపాన్, చైనా భాషల్లో కూడా రిలీజ్ చేసే ప్లానింగ్‌లో మేకర్స్ అయితే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమాలను అక్కడ ఆడియన్స్ అయితే ఆదరిస్తున్నారు. జపాన్, చైనా ప్రేక్షకుల్ని ఈ సినిమా అట్రాక్ట్ చేస్తే ఓవర్‌గా 2,000 కోట్ల మార్క్‌ని దాటి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్‌లోని సరికొత్త శాసనానికి 'పుష్ప 2' చిత్రం నాంది పలికిందని ఈ కలెక్షన్ ద్వారా అర్థమవుతుంది. మరి ఈ మూవీ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.